తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. నేడు వరదయ్యపాలెం మండలం రాచర్ల గ్రామంలో 125.30 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన కేవీ సబ్స్టేషన్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ 2019లోనే ఈ సబ్స్టేషన్ పనులు ప్రారంభమైన గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి పెండింగ్లో పడ్డాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధపాతిపతికిన పనులు పూర్తి చేశామని, ఈ సబ్స్టేషన్ అందుబాటులోకి తీసుకురావడంతో స్థానిక పరిశ్రమలకు లో వోల్టేజ్ సమస్యల శాశ్వత పరిష్కారం లభించింది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని, పారిశ్రామిక రంగానికి సరిపడా విద్యుత్ అందిస్తూ పెట్టుబడులను ఆకర్షించడం, రైతులకు మరియు గృహ వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి, ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండి శివశంకర్ మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.